గౌరీ గౌరీ జగత్కి రెండో పెళ్ళామా? ముందుగానే జగత్కి పెళ్ళైపోయిందా? తర్వాత తనను వదిలేసి తను గౌరీని... ఆ పెళ్లి అల్లుడు గారికి జరిగింది అసలు పెళ్ళే కాదు. ఆడుతూ పాడుతూ తిరిగే వయసులో బాల్య వివాహం చేశారు. ఊహ తెలిసాక వాళ్ళకి అర్థమైంది ఇద్దరూ ఓ బంధంలో ఇరుక్కుపోయారని. అరే ప్రతిసారి తన మీద నింద వేయాలని ఎందుకు ప్రయత్నిస్తావు గౌరీ? పాపం తను చాలా కుంగిపోయింది నా మోసం కారణంగా. సో ప్లీజ్ తనకు బ్రతికే హక్కివ్వు, నాకు కూడా. నేను నీకోసం నా ఇల్లు, నా కుటుంబం, బంధువులు అందరినీ వదులుకున్నాను. అయినా నా మీద నమ్మకం లేదు నీకు. వాటి గురించి ఏమాత్రం సానుభూతి లేదు నీకు. ఆనంది నిర్దోషి. తన మీద నీ ఆరోపణలన్నీ తప్పు. పైగా తను అసలు పట్టించుకోదు గౌరీ, నిన్ను గాని నీ జీవితాన్ని గాని. తను హాయిగా మౌనంగా తన కుటుంబాన్ని చక్కబెట్టుకుంటుంది అక్కడ. తన అనుకున్నవన్నీ పోగొట్టుకుంది. ఈ రోజుకి తన జీవితంలో అతిపెద్ద అండ లేకుండా బ్రతికేస్తుంది. కానీ నువ్వు, నీతో పాటు నేనున్నాను, సెక్యూరిటీ ఉంది, భవిష్యత్తు ఉంది. పైగా అన్ని ఉన్నా నువ్వు, నీ ఫిర్యాదులు, అనుమానాలు, ద్వేషాలు ఎన్నటికీ అంతం కావట్లేదు. గౌరీ నువ్వు విషయం అర్థం చేసుకోవాలి. బృందాదేవి ఏం చేస్తున్నారు మీరు? బృందాదేవి మీరు మా బట్టల కింద. బృందాదేవి మా బట్టలు. బృందాదేవి చెప్పరేంటి? ఏమైంది? బృందాదేవి ముట్టుకోవద్దు, నన్ను ముట్టుకోవద్దు. వెళ్ళిపో బయటికి. వెళ్ళిపోండి నా ఇంట్లోంచి. ఒక్క నిమిషం కూడా ఇంకిక్కడ ఉండొద్దు. వెళ్ళిపోండి నా ఇంట్లోంచి. కానీ బృందాదేవి అసలు ఏమైంది? ఈ రోజే నాకు తెలిసింది. ఇంత పాపం చేశారని, మీరిద్దరూ ఇంత పాపం చేశారని నాకు ఇప్పుడే తెలిసింది. మీ అమ్మ నాతో అంతా చెప్పింది. నువ్విక్కడ నిలబడి ఏ అమ్మాయినైతే తిట్టిపోస్తున్నావో, ఎగతాళి చేస్తున్నావో, మీ గొడవలలో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ అమ్మాయిని తిట్టిపోస్తున్నారు. నిజంగానే ఆ బాధను తట్టుకోలేకపోతున్నాను. బాధగా ఉంది. నీకొక విషయం అర్థమైనప్పుడు నీ భర్త, అతనితో నీ మొత్తం జీవితం గడపాలని నువ్వు కలగన్న భర్త, అతని ఉద్దేశంలో తన కళల్లో నువ్వు రావడం ఎప్పుడో ఆగిపోయిందని తెలిస్తే చాలా బాధ అనిపిస్తుంది నాకు. చాలా బాధ అనిపిస్తుంది. మీరిద్దరు అడిగారు కదా నన్ను, నా భర్త ఎక్కడున్నాడని. ఇప్పుడు చెప్తాను. ఈ ఇంటిని మా అత్తగారు నాకిచ్చింది. నేను, నా భర్త, మా అత్త ఇక్కడ సుఖంగా జీవితం గడుపుతుండేవాళ్ళం. భర్త బిజినెస్ చేయడానికి దుబాయ్ వెళ్ళారు. అక్కడ ఆయన జీవితంలోకి ఓ ఆడదొచ్చింది. దాంతో నేను వాళ్ళమ్మ ఆయన జీవితంలోంచి బయటికి నేనిక్కడ ఆయన ముసలి తల్లికి మా అమ్మ అనుకుని సేవలు చేస్తూ ఉండిపోయాను. ఎందుకంటే తను నా భర్తకి తల్లి కదా, ఆవిడతో నాకు సంబంధం ఉంది కదా. కానీ ఆ బంధాన్ని మర్చిపోయి నా భర్త మరో ఆడదాని జీవితాన్ని ఉద్ధరించే ప్రయత్నంలో ఉన్నాడు. నన్ను మర్చిపోయాడు.
అది మా అత్తకు తెలిసినప్పుడు ఆవిడ వెంటనే తన కొడుకుని ఇంట్లోంచి గెంటేసింది. జగత్ నీలాగే అనుకో. నిన్ను మీ ఇంట్లో వాళ్ళు ఆ ఇంట్లోంచి పంపించేశారు కదా. ఆ తర్వాత ఆయనతో బంధం తెంచేసుకుంది. సామాజికంగా ఆ బంధాన్ని తెంచేసుకుంది. కానీ నా కాపురం అయితే కూలిపోయింది కదా. బహుశా అందుకనే అందరూ చనిపోయేటప్పుడు ఇష్టమైన వాళ్ళని కలవరిస్తారు కదా. మా అత్తగారు కూడా బాబు బాబు అంటూనే ప్రాణం వదిలేసింది. బాబు బాబు అంటూ. ఆనంది ఇప్పుడు అనుభవిస్తోంది కదా. ఆ బాధను నేను అనుభవించాను. చాలా బాధగా ఉంటుంది, చాలా బాధగా ఉంటుంది. మన హక్కుని ఎవరైనా మన నుంచి లాగేసుకున్నప్పుడు బాగా బాధ అనిపిస్తుంది. అప్పుడు మనం మన దృష్టిలోనే చిన్నవాళ్ళం అయిపోతాం. ఆ తర్వాత దాని నుంచి కోలుకోవడానికి పూర్తిగా జీవితం అంతా గడిచిపోతుంది. ఆనందిని నేను ఎప్పుడూ కలవలేదు, కానీ నాకు తెలుసు జీవితం నాశనం అయిపోయినట్టుంటుంది తనకి. తన పీడికల అంతం కావాలని ఎదురు చూస్తుంటుంది. మేలుకున్నాక ఏడుస్తుంది, ఇంకెవ్వరూ చూడకుండా. అప్పుడు ఆ సమయంలో తన నోట్లో గుడ్డలు కుక్కుకొని ఏడుస్తుంది. తన ఏడుపు ఎవరికి వినిపించకూడదని. ఇంత జరిగిన తర్వాత కూడా తలుపు తట్టిన ఒక్క శబ్దం ఆమె ఊపిరిని ఆపేస్తుంటుంది. తన కాళ్ళు చేతులు చల్లబడతాయి. ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ స్వయంగా నేనే అనుభవించాను నేను. అందుకే నాకు అర్థం అవుతుంది ఆనంద్కి ఎలా అనిపిస్తుంది అన్నది. ఏంటే లోకంలో బ్రహ్మచారులకు కానీ కరువు వచ్చిందా? నీకు పెళ్ళైన కుర్రాడి దొరికాడా లాక్కోడానికి? అంతేకాదు గౌరీ, నువ్వు మరొకరి కాపురాన్ని నాశనం చేయాలనుకున్నప్పుడు అప్పుడే నీ ఇంట్లోంచి వీధులు పడ్డానికి కూడా నువ్వు సిద్ధంగా ఉండాలి. Daddy,